అక్కినేని నాగార్జున అమలా నటించినటువంటి శివ 1989 సంవత్సరం అక్టోబర్ 5న రిలీజ్ అయి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విజయదుందుభి మోగించింది. ముఖ్యంగా యువతరాన్ని ఉర్రెత్తులగించింది. ఆ సినిమాని పదే పదే చూసినటువంటి యువతరం ఆ రోజు ఎంతో కూడా ఆ సినిమా పట్ల తమ శ్రద్ధను కనపరిచారు. అయితే ఈ శివ 1989లో ఒక సంచలనం అయితే 1980లో శంకరాభరణం ఒక సంచలనం. శంకరాభరణం అప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్ని మార్చి ఆనాటి అగ్ర హీరోలు కూడా తమ దృక్పథాన్ని మార్చుకొని కథ పట్ల ఎలాగా మక్కువ పెంచుకున్నారో ఈ శివ సినిమా కూడా ఆ దశాబ్దంలో వెళ్ళిపోతూ శతాబ్దంలో దశాబ్దంలో కూడా అనుకోవచ్చు అది ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. శివ తర్వాత అలాంటి తరహా చిత్రాలు ఎన్నో వచ్చాయి. తర్వాత తీసినటువంటి చిత్రాల్లో కూడా ఆ వేగం కనిపించింది. దీనికి కారణం దర్శకుడు రామ్ గోపాల్ వర్మే. రామ్ గోపాల్ వర్మ ఇప్పటికి చాలా ఫ్లాపులు ఇచ్చుకుంటూ ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి విషయాల్లో ఉన్నాడు. కానీ తొలినాళ్ళలో చూసుకుంటే ఒక 10-15 సినిమాల వరకు చాలా అద్భుతమైనటువంటి దర్శకత్వ ప్రతిభను చూపించాడు, అందులో నో డౌట్. కానీ రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు, దర్శకత్వ దాసనారాయణరావు లాంటి వాళ్ళు తర్వాత తమ పరిణితిని పెంచుకుంటూ అగ్రస్థాయి దర్శకులయ్యారు. దానికి తిరోధకంగా మరి రామ్ గోపాల్ వర్మ రివర్స్ డైరెక్షన్ లోకి వెళ్ళి ఈ రోజు అప్రతిష్ట పాలు కూడా అయ్యాడు, అది వేరే విషయం. కానీ ఈ శివ సినిమా చూసుకుంటే మాత్రం ఈ టేకింగ్ కథనం మాత్రం అద్భుతంగా ఉంది. అసలు ఈ సినిమా ఎలా తీశారు, ఎందుకు తీశారు అని అనుకుంటే అన్నపూర్ణ స్టూడియోస్ ప్రేమాభిషేకం సినిమా తర్వాత మరొక బ్లాస్ట్ హిట్ గురించి ఎదురు చూస్తున్న తరుణం. నాగార్జున హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు విక్రమ్తో. తర్వాత కొన్ని ఫ్లాపులు చూశాడు, మధ్యలో కొన్ని హిట్స్ చూశాడు. కానీ అతని పరిస్థితి కూడా అప్పటికింకా ఆశాజనకంగా లేదు. అన్నపూర్ణ స్టూడియోస్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి సత్తా అతనికి వచ్చిందని చెప్పి ఈవెన్ అక్కినేని నాగేశ్వరరావు కూడా నమ్మకం కుదరట్లేదు. మధ్యలో మజ్ను, తర్వాత కలెక్టర్ గారి అబ్బాయి, ఇలాంటి హిట్స్ ఉన్నాయి. కానీ మరొక బ్లాస్ట్ హిట్ రావాలి, అతను మొత్తం సినీ జీవితంలో స్థిరపడాలి. ఇది ఆ రోజు నాగేశ్వరరావు కోరుకుంది. యాక్చువల్గా ఈ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాళ్ళ నాన్నగారు కృష్ణరాజు, ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ లో సౌండ్ రికార్డిస్ట్ గా పనిచేసేవాడు, ఇంజనీర్ గా. అంటే డైలాగ్స్ అవి బ్రహ్మాండంగా క్వాలిటీతో వచ్చేటువంటి సన్నివేశాలన్నీ కూడా నీ దగ్గర నుండి చూసుకునేవాళ్ళు. అయితే మరి విజయవాడలో బీటెక్ చదువుకొని తర్వాత ఏం చేద్దామని చెప్పి అనుకుంటున్నప్పుడు ఇతనికి రామ్ గోపాల్ వర్మకి నైజీరియాలో ఆఫర్ వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళలా. ఇతను దర్శకత్వం చేస్తానని చెప్పి అన్నాడు. మరి దర్శకత్వం చేద్దామంటే ఏమైనా ప్రీవియస్ అనుభవం ఉందా అంటే అది లేదు. అయితే కృష్ణరాజు ఇతనికి చాలాసేపు నచ్చచెప్పి ఒక వీడియో లెండింగ్ లైబ్రరీ పెట్టించాడు. ఆ వీడియో లెండింగ్ లైబ్రరీ పెట్టినప్పుడు యాలగడ్డ సురేంద్రని అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళ అల్లుడు ఇక్కడికి వచ్చి వీడియో క్యాసెట్స్ తీసుకెళ్తూ ఉండేవాడు. దాంతో యాలగడ్డ సురేంద్రతో ఇతనికి పరిచయం ఏర్పడింది. అలాగే నాగార్జునకి కొత్త వరుడి తీసుకురావాలి అనేటువంటి ఇదిలో అన్నపూర్ణ స్టూడియోస్ కొత్త రకం కథతో సినిమా తీద్దామని చెప్పి అనుకుంటున్నారు. అక్కినేని వెంకట దీనికి పూర్తి బాధ్యతని తన భుజాల మీద ఎత్తుకున్నారు. ఈ విషయం తెలిసినటువంటి రామ్ గోపాల్ వర్మ మొట్టమొదటి వెంకట్ దగ్గరికి వెళ్ళారు. యాలగడ్డ సురేంద్ర కూడా రికమెండేషన్ చేయడం జరిగింది. ఆయనకి ఒక కథ చెప్పాడు. ఆ కథ ఏంటంటే తర్వాత కాలంలో వచ్చినటువంటి సినిమా అదే రాత్రి. ఈ కథ రామ్ గోపాల్ వర్మ చెప్పిన తీరు అంతా బాగా నచ్చింది. కానీ వెంకట్కి ఇది నాగార్జునకి పనికిరాదు, మరొక కథ ఏదైనా చెప్తే బాగుంటుంది అని చెప్తే నేను గంటలోనే చెప్తానని చెప్పేసి వచ్చి ఇతను ఏం చేశాడంటే ఎంటర్ ద డ్రాగన్ ఇలాంటి సినిమాలు ఉంటాయి కదా, వాటిని బాగా మనసులో పెట్టేసాయి. కొన్ని అర్ధ సత్యాలంటే హిందీ సినిమాల్లో కొన్ని సన్నివేశాలు తీసుకొని ఇతను ఏం చేశాడంటే ఈ సినిమా కథని రూపొందించాడు. అంటే ఒక యువతరాన్ని ఆకట్టుకునేటువంటి సినిమా. మొత్తం మీద ఇతను ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, ఇతను చెప్పే విధానం ఆయనకి నచ్చింది. ఆ తర్వాత కాలంలో ఈ సినిమాకి కూడా మరి అక్కినేని నాగేశ్వరరావు చేత కూడా ఒప్పించి ఈ సినిమా అవకాశం రామ్ గోపాల్ వర్మ దక్కించుకున్నాడు. చాలా పెద్ద స్టోరీ లేండి అది అంతా చెప్పాలంటే పెద్ద ఎపిసోడ్ అయిపోతుంది. అయితే ఈ శివ వచ్చేటప్పటికి ఇతను దీనికి సంభాషణలు రాయాలి. స్టోరీ అయితే రెడీగా ఉంది. మరి ఎవరు రాస్తారంటే తనికెళ్ళ భరణి ఈ స్టోరీ అంటే యువతరానికి బాగా ఆకట్టుకున్నటువంటి సినిమా అని చెప్పేసి అనుకొని ఆయన ఏం చేశాడంటే హాస్యంతో కూడినటువంటి డైలాగ్స్ ఇవన్నీ రాసుకొచ్చాడు. ఇదంతా చదివిన రామ్ గోపాల్ వర్మ తీసి చెత్తపట్లో పారేశాడు. ఇది కాదు నాకు కావాల్సింది, సీరియస్ గా ఉండే సినిమా కావాలి.
దానికి డైలాగ్స్ చాలా షార్ప్గా ఉండాలని చెప్పాడు. తనిఖీల బండి అనుకున్నాడు, ఇతను కొత్తగా వచ్చాడు, ఇతనికి సినిమా మేకింగ్ మీద అవగాహన లేదు, ఇతనికి ఏమో ఇలాంటి సీరియస్ సినిమా తీస్తే ఈ సినిమా ఆడుతుందో ఆడదో అని చెప్పేసి నిర్ణయించుకొని అయినా సరే దర్శకుడు చెప్పిందే నేను చేద్దామని చెప్పేసి సీరియస్గా ఇప్పుడు ఉన్నటువంటి వెర్షన్ రాశాడు. అయితే ఇందులో నానాజీ క్యారెక్టర్ ఉంటుంది. ఈ నానాజీ క్యారెక్టర్ ఎవరు వేస్తారు అనుకున్నప్పుడు తనిఖీల భరణి మరి ఒక నుదుటిన ఒక సింధూరంలాగా పెట్టుకొని కాళ్ళకి కాటుక పెట్టుకొని ఇలా రకరకాల డ్రెస్అప్ మీరు చూసేమంటారు. ఇతను చేసి చూపించేప్పటికి తనిఖీల భరణి మీద ఉన్నటువంటి నమ్మకంతో నానాజీ వేషాన్ని ఇచ్చాడు. అంటే రఘువరన్కి అసిస్టెంట్ క్యారెక్టర్. రఘువరన్ అప్పట్లోనే మంచి స్టార్ విలన్. అయితే ఈ సినిమాకి ఇతన్ని ఒక మాఫియా లీడర్గా చూపించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ స్టోరీ లైనప్ అంతా వినటువంటి రఘువరన్ ముంబై వెళ్ళాడు. ముంబైలో 3 నెలల పాటు ఈ గ్యాంగ్స్టర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ కదలికలు ఎలా ఉంటాయి, వాటి మాట తీరు ఎలా ఉంటుందని చెప్పేసి ఈ సినిమాలో బాగా ఆయన అన్వేషణ చేసి అదంతా కూడా ఇందులో చూపించడం జరిగింది. కాబట్టి రఘువరన్ క్యారెక్టర్ మీరు కనుక చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఒక గ్యాంగ్స్టర్ ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. డైలాగ్స్ కూడా చాలా షార్ప్గా ఉంటాయి. అతను చూపించే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఈ సినిమాకి మరి పాటలు కూడా చూసుకుంటే సినిమాలో సీతారామ శాస్త్రి అప్పటి వరకు కె విశ్వనాథ్ డైరెక్షన్లో ఏదో మంచి సాహిత్యమైనటువంటి పాటలు రాస్తాడనుకున్నటువంటి అతని చేత బాటనీ పాట ఉంది, మ్యాట్నీ ఆట ఉంది అని చెప్పేసి ఒక పాట ఉంటుంది. ఆ పాట రాయించారు. అది ఆ రోజు యువతరాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. మీరు ఎక్కడ చూసినా రెస్టారెంట్లలో కానీ లేకపోతే స్టూడెంట్స్ ఫంక్షన్స్లో కానీ ఈ పాట లేనటువంటి 1990 సంవత్సరాలు లేదు అంటే మాత్రం అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంత గొప్పగా ఈ పాట ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ముఖ్యంగా యువతరంలోకి వెళ్ళిపోయింది. ఈ సినిమా మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు చూసుకుంటే టేకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో నాగార్జున ఒక చైన్ పెట్టుకున్నటువంటి వాల్ పోస్టర్ రిలీజ్ అయింది. అంటే అందులో నాగార్జున ఫోటో ఉండదు, ఓన్లీ చేతుల్లో దానికి సైకిల్ చైన్. ఇది చాలా మంది చాలా రకాలుగా ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. కొంతమంది జేడి చక్రవర్తి చెయ్యని, కొంతమంది అక్కినేని వెంకట చెయ్యని, ఇలాగా రకరకాలుగా చెప్తున్నారు. కానీ అది పూర్తిగా అవాస్తవం. ఇది పట్టుకునేటువంటి చెయ్యి అక్కినేని నాగార్జునదే. అయితే ఈ విషయాన్ని మీరు ఎందుకంత ఘటాబద్ధంగా చెప్పగలుగుతారంటే నేను ఒక జాతీయ తెలుగు దినపత్రికలో హైదరాబాద్లో పనిచేసినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో నేను అక్కినేని వెంకట గారిని తరచుగా కలుస్తూ ఉండేవాడిని. ఒకనొక సందర్భంలో ఇదే డౌట్ నేను కూడా అడిగితే ఆయన అది పూర్తిగా ఖండించారు. ఆ రోజు చెన్నైలో అన్నపూర్ణ వాళ్ళకి ఒక ఆఫీస్ కూడా ఉండేది. ఆ ఆఫీసులో పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ అని ఆయన, దీనికి పబ్లిసిటీ డిజైన్ అంతా కూడా ఆయన చేశారు. అక్కినేని వెంకట్, తర్వాత ఫోటోగ్రాఫర్, తర్వాత పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్, ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఉండగానే ఈ ఫోటో తీసి దీన్ని వాల్ పోస్టర్గా కూడా డిజైన్ చేసింది కూడా ఈశ్వరే. దీనికి ప్రత్యక్ష సాక్షి అక్కినేని వెంకట. కాబట్టి ఈ చెయ్యికి 100% అక్కినేని నాగార్జునదే. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ యూట్యూబ్లో ఉండేవి మాత్రం రాంగ్ అని చెప్పి మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ సినిమా టేకింగ్ వచ్చేప్పటికి అసలు దీనికి మ్యూజిక్ డైరెక్షన్ ఎవరిని తీసుకుందాం అని చెప్పి అనుకున్నప్పుడు వెంకట్ వాళ్ళందరూ కూడా ఇళయరాజా వైపు మొగ్గు చూపించారు. అలాగే రామ్ గోపాల్ మాత్రం కీరవాణి వైపు మొగ్గు చూపించాడు. ఎందుకంటే కీరవాణి రావు గారిల్లు ఈ సినిమాలో ఈ అప్రెంటిస్షిప్, ఈ దర్శకత్వ మెలకులో నేర్చుకున్నప్పుడు అందులో అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి ఉండేవాడు. అప్పుడు అతనికి ప్రామిస్ చేశాడు, నేను శివ సినిమా తీయబోతున్నాను, అందులో మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే అని చెప్పి కీరవాణికి ప్రామిస్ చేశాడు. కాకపోతే ఇక్కడ యూనిట్లో ప్రాబ్లం ఏంటంటే రామ్ గోపాల్ వర్మకి కొత్త, ఇతనికి డైరెక్షన్ పూర్తిగా తెలియదు. అలాగే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణిని తీసుకుంటే ఇద్దరు కొత్త వాళ్ళు అయితే సినిమా డమాల్ అనేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఇళయరాజాని తీసుకొచ్చారు. ఇళయరాజా మరి రామ్ గోపాల్ వర్మతో కలిసి చేసిన మొట్టమొదటి సినిమా శివానే, అలాగే చిట్ట చివరి సినిమా కూడా శివానే. అయితే ఈ శివ సినిమా సక్సెస్ అవ్వడానికి కారణం మాత్రం ఇళయరాజా దీనికి పెట్టినటువంటి మ్యూజిక్ అసలు ముఖ్యంగా శుభలేఖ సుధాకర్ని చంపేటువంటి తరుణం ఒకటి ఉంటుంది. అందులో మ్యూజిక్ సిస్టమ్ కనుక మీరు చూసుకుంటే సినిమా థియేటర్లో ఒక్కసారి అందరూ కూడా స్టన్ అయిపోతారు. చాలా గొప్పగా ఉంటుంది. అంటే చిత్రీకరణ ఎంత బాగుంటుందో వెనకాల మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది.
అసలు ఫస్ట్ ఈ శివ సినిమాకి ఇళయరాజే ప్రధాన కారణం సక్సెస్ అని ఎలా చెప్పొచ్చు అంటే, ఈ సినిమా మొత్తం తీసేశారు. తీసి రషెస్ చూస్తున్నప్పుడు ఇందులో మొత్తం మ్యూజిక్ అనేది లేదు, అసలు రీ రికార్డింగ్ లేకుండా చూశారు. చూస్తే అందరికీ సినిమా చూసిన తర్వాత పెద్ద పిలిచారు, ఈ సినిమా 1 వీక్ మించి ఆడదు, కాబట్టి ఈ సినిమా ఇంక హిట్ అవ్వడం కష్టం, కొత్తవాడి చేతిలో పెట్టాం, గోల్మాల్ చేశాడు అని చెప్పేసి అనుకున్నారు. మీరు ఇప్పటికీ కూడా శివ సినిమా మీరు మ్యూట్లో పెట్టి చూడండి, మీకు చూస్తే మీకే ఇంప్రెషన్ ఉండదు. అప్పుడు అసలు ఈ సినిమాని ఏం చేద్దాం, ఇంతలో ఆపేద్దామా, ఇంకా రిలీజ్ చేయొద్దా అని చెప్పేసి ఒక డౌట్ కూడా వచ్చేసింది. ఆ సందర్భంలో ఇళయరాజా ఎంటర్ అయ్యి నేను దీన్ని హిట్ చేస్తాను, హిట్ కాదు బ్లాస్ట్ హిట్ చేస్తానని ప్రామిస్ చేసి దీనికి రీ రికార్డింగ్ చేయడం జరిగింది. రీ రికార్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ సినిమా పరిశ్రమ పెద్దలందరూ, అందులో అక్కినేని నాగేశ్వరరావు కూడా చూశారు. చూసిన తర్వాత ఇది అద్భుతం, బ్రహ్మాండంగా ఆడుతుందని చెప్పి వాళ్ళకి నమ్మకం కుదిరింది. ఇందులో సౌండ్ ఎఫెక్ట్ కూడా ఈ చిత్ర విజయానికి కారణమైంది. ఇందులో దీప్ చటర్జీ అని ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఆయన సమకూర్చారు. అంటే డబ్బులు లెక్క పెట్టినప్పుడు చప్పుడు రావటం, తర్వాత తలుపు తీసినప్పుడు కిర్రమని చప్పుడు రావటం, బోట్ల శబ్దం, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా, గాజు గ్లాస్ కూడా టేబుల్ మీద పెడితే చప్పుడు ఎలా అనిపిస్తుందో అంత క్లియర్ గా ఇందులో రీ రికార్డింగ్ తో పాటు స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా చూపించారు. అది ఈ సినిమా విజయవంతం కావడానికి చాలా ప్రధానమైనటువంటి కారణం. ఇందులో అక్కినేని వెంకట్ కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్రలో నటించాలని మొట్టమొదటి అనుకున్నారు. చివరికి చిన్న గెస్ట్ అపీరెన్స్ ఇస్తారు. అదేంటంటే రఘువరన్కి ఒక సూట్ కేసు పట్టుకొచ్చి డబ్బులు ఇచ్చేటువంటి సన్నివేశంలో అక్కినేని వెంకట్ కనిపిస్తారు. అక్కినేని వెంకట్ చేత ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పించాలని కూడా అనుకున్నారు. కానీ అక్కినేని వెంకట్ డబ్బింగ్ థియేటర్ వరకు రావటం, తర్వాత నాకు పనుందని వెళ్ళిపోవటం, దీంతో ఈ సినిమాలో కో డైరెక్టర్ గా పనిచేసినటువంటి మరి శివనాగేశ్వరరావే ఈ పాత్ర కూడా డైలాగ్ డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఈ విధంగా అక్కినేని వెంకట్ తన వాయిస్ కాకుండా డబ్బింగ్ తో ఈ సినిమాలో కూడా నటించి, అలాగే మీకు విక్రమ్ సినిమాలో కూడా కనిపిస్తారు ఆయన, ఒక సన్నివేశంలో అక్కినేని వెంకట్ కనిపిస్తారు. అలాగే ఈ సినిమాలో రఘువరన్ యాక్షన్ మాత్రం ఒక విలనిజం ఎలా పండించాలి, అతను మాట తీరు, కళ్ళతో చూపించే ఆహాభావాలు, పక్కన నానాజీ ఆ రోజు ప్రేక్షకుల్ని ఉర్రు తొలగించింది. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసుకుంటే ఆనంద బ్రహ్మ అనేటువంటి ఒక సాంగ్ ఉంది. ఈ ఆనంద బ్రహ్మ సాంగ్ మనకి బొర్రా కేవ్స్ లో తీయడం జరిగింది. బొర్రా కేవ్స్ లో ఎంత ఇంటీరియర్ ప్లేస్ లోకి వెళ్ళాలో అంత ఇంటీరియర్ ప్లేస్ లోకి వెళ్ళి తీసినటువంటి మొట్టమొదటి చిత్రం శివానే. శివ తర్వాత బొర్రా కేవ్స్ లో అంత ఇంటీరియర్ గా వెళ్ళి తీసినటువంటి మరొక పాట లేదనే మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనం గనక చేజింగ్ సన్నివేశాలుగా చూసుకుంటే రోమాలు నెక్కబడుచుకుంటాయి. ముఖ్యంగా ఒక పాపని తీసుకెళ్తున్నప్పుడు, తన అన్న కూతురిని తీసుకెళ్తున్నప్పుడు రౌడీస్ వెంటబడతారు. తను ఒక్కడైతే పర్వాలేదు, ఏదో ఫైట్ చేసి తప్పించుకునేటువంటి సత్తా అందులో నాగార్జునకు ఉంటుంది. కాకపోతే పిల్ల ఉంది అక్కడ, అందుకని సైకిల్ తో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ సందర్భంలో ఒక జిప్సీ వెళ్తూ ఉంటుంది. ఆ జిప్సీని ఒక చేత్తో పట్టుకుంటాడు, ఒక చేత్తో సైకిల్ బార్ను పట్టుకుంటాడు. అలాగే ముందు వైపేమో పాప కూర్చొని ఉంటుంది. ఈ సన్నివేశం నిజంగా చిత్రీకరణ చేశారు. ఇందులో ఏ మాత్రం హ్యాండిల్ గా తప్పు జరిగినా అప్పటికే అక్కినేని నాగార్జునకి యాక్సిడెంట్ జరిగి కాలు ఫ్రాక్చర్ అయి ఉంది అప్పటికే. అలాంటిదే రికవర్ అయిన తర్వాత చేస్తున్నాడు ఆయన. పడితే చాలా ప్రమాదం. అలాగే తనతో పాటు ఆ పిల్ల కూడా పడిందా, హెడ్ ఇంజరీ కన్ఫర్మ్. అలాంటి సన్నివేశాలు ఆ పాప కళ్ళలో భయం కూడా మనకు కనపడుతుంది. ఇది హైలైట్. నిజంగా నాగార్జున చాలా రిస్క్ తో తీసుకున్న షాట్, అది రియల్ గా కూడా మనకి కనబడుతుంది. ఇది సినిమాకి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ఈ రామ్ గోపాల్ వర్మకి కరాటే నేర్చుకున్నాడు. మరి పూర్తి స్థాయిలో నేర్చుకున్నాడో లేదో మనకు తెలియదు, కానీ కొంత అయితే నేర్చుకున్నాడు. ఎందుకంటే ఇతనికి ఇన్స్పిరేషన్ బ్రూస్లీ కరాటే ఫైట్స్ అంటే బాగా ఇష్టం. ఇతనే కొన్ని ఫైట్స్ సన్నివేశాలకి కంపోజింగ్ చేశాడు. అది ఎలా చెప్పగలమంటే, అతనికి నాగార్జున ఈ సినిమాలో ఫైట్స్ చూస్తే రెండు పంచులు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఒక పంచేమో పొట్టలో కొడతాడు, ఒక పంచేమో మొహం మీద గుద్దుతాడు. ఇదే తెలిసినట్టు రామ్ గోపాల్ వర్మకి కాబట్టి ఇతను ఈ రెండు పంచులే ఎక్కువగా 90% మొత్తం ఫైట్స్ లో 90% ఈ పంచులనే ఉపయోగించేలా చేశాడు. కాబట్టి నాగార్జున ఆయన ఏం చెప్తే అలాగే చేశాడు. కానీ నిజంగా పొట్టలో గుద్దినా మొహం మీద కొట్టినా కూడా
నాగార్జున తన వెరైటీ చూపించాడు. ఆ ఫైట్స్ అన్ని కూడా చాలా అత్యద్భుతంగా వచ్చాయి. ఈ సినిమాలో నాగార్జున అమల మధ్య ప్రేమ బంధం, ఆత్మీయత ఈ చూపించే సన్నివేశాలు ఉషా కిరణ్ గెస్ట్ హౌస్ లోను వాటిలో జరిగాయి. అయితే ఈ షూట్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చలా, దాన్ని మళ్ళీ కూడా రీషూట్ చేశారు. ఉస్మాన్ అలీ ఆ గెస్ట్ హౌస్ ఆ బిల్డింగ్స్ లో మళ్ళీ వీటిని చిత్రీకరణ చేసి రషెస్ చూసినప్పుడు చాలా బాగా వచ్చాయి. వాటిని ఈ సినిమాలో కూడా ఉపయోగించడం జరిగింది. ఇందులో ఒకే ఒక సన్నివేశంలో కనపడతాడు గొల్లపూడి మారుతీరావు గారు. ఆయన అప్పటికే సంవత్సరానికి దాదాపు 17-18 సినిమాలు చేస్తున్నాడు ఆయన. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ నటింప చేయాలని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్తే ఇతను చూస్తేనేమో డైరెక్టర్ గా అనిపించాలా, ఎక్కడో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడో ఫెయిల్ అయిపోయి వచ్చిన వ్యక్తిలా కనిపించాడు. ఇతనే సినిమా తీయడం ఏంటి, నేను నటించడం ఏంటి అనుకున్నాడు గొల్లపూడి మారుతీరావు. అనుకుని ఏంటి సన్నివేశం అంటే, మీది ఒకే ఒక సన్నివేశం ఉంటుంది, నాగార్జున మిమ్మల్ని చంపుతారు కాబట్టి అందులో మీరు యాక్ట్ చేయండి అన్నాడు. ఒక్క సన్నివేశంలో నేను ఎందుకు నటించాలని అడిగారు గొల్లపూడి మారుతీరావు. అప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈ ఒక్క సన్నివేశమే చాలా కీలకం, నాగార్జున కెరీర్ హైలైట్ అవ్వటానికి ఒక గ్యాంగ్స్టర్ గా మారటానికి ఈ దృశ్యమే కారణం. ఈ దృశ్యంలో మీరు ఒక్కసారి నటించినా కూడా చివరి వరకు మీరే ఉన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి చెప్పడంతో ఆ లాజిక్ గొల్లపూడి మారుతీరావుకి నచ్చింది ఒక కారణం. నెక్స్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ అంటే ఆయనకు ఒక అభిమానం ఉంది. ఎందుకంటే చాలా చిత్రాలకి అవకాశం ఇచ్చింది కూడా వాళ్ళే ఒక రచయితగా. కాబట్టి మారు మాట్లాడకుండా ఒక్క దృశ్యంలో నటించారు. ఈ ఒక్క దృశ్యమే నాగార్జున ఇమేజ్ ని మార్చేటువంటి సన్నివేశం. ఆ ఒక్క సినిమాలోనే కాదు, నాగార్జున ఇమేజ్ తర్వాత కాలంలో అగ్రస్థాయి హీరోగా ఎదగటానికి కూడా కారణమైంది. అలాగే ఈ సినిమాకి సంబంధించినటువంటి క్లైమాక్స్, ఈ క్లైమాక్స్ మీరు ఎలా తీద్దామని చెప్పి ప్లాన్ చేసినప్పుడు స్వప్నలోక్ అని చెప్పేసి కాంప్లెక్స్, ఇది సికింద్రాబాద్ అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇందులో మీరు కనుక చూసుకుంటే మెట్ల మించి రఘువరన్ పైకి వెళ్ళేటువంటి సన్నివేశం కనపడుతుంది. క్లైమాక్స్ నాగార్జున నుంచి తప్పించుకోవడానికి నాగార్జున కూడా ఆ మెట్ల మార్గం ద్వారానే అనుసరిస్తాడు. ఇక పైకి టాప్ వరకు వెళ్ళిపోతాడు, టెర్రస్ పై వరకు. అప్పటికి ఈ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి వల్ల లిఫ్ట్ కూడా ఇంకా సమకూర్చలా. అయితే ఈ లిఫ్ట్ ఉండే సన్నివేశం మన చిత్రంలో కనపడుతుంది. దాన్ని ఎక్కడ తీశారంటే చెన్నైలో వీనస్ స్టూడియోలో సెట్ వేసి అది చిత్రీకరించడం జరిగింది. అయితే ఈ సినిమా పైకి వెళ్ళిపోయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ఒక ఆలోచన ఉంది. అదేంటంటే మామూలుగా మనకి పెడస్టల్ ఫ్యాన్ పెడితే గాలి వస్తుంది కదా, అలాగే ఒక పెద్ద స్థాయిలో స్టామ్ గా వచ్చేటువంటి ఒక దాన్ని పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చింది. అయితే అంత పెద్ద ఎక్విప్మెంట్ పైకి తీసుకెళ్లాలంటే చాలాగా పెడస్టల్ ఫ్యాన్ అంటే తీసుకెళ్లిపోతారు. పెడస్టల్ కన్నా పెద్దది కనుక తీసుకెళ్లాలంటే అక్కడ మెట్ల మార్గం చాలా ఇరుకుగా ఉంది, అది సాధ్యపడదు. అందుకని ఏం చేశారంటే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ఎలక్ట్రీషియన్ పిలిపించి ఈ ఎలక్ట్రీషియన్ చేత చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పెడస్టల్ ఫ్యాన్ అలాంటిది ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ లో. అయితే దానికి పైన ఎటువంటి ఇంకా భాగం ఉండదు, అంటే ఏ మాత్రం చేయి పడినా చేయి కట్టయిపోతుంది. అలాగే అంత పెద్దది పైకి తీసుకెళ్లాలంటే కూడా మెట్ల దూరం వల్ల అవదు. దానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే దానికి ఎక్కడికక్కడ విప్పేసి ఆ పార్ట్లని పైకి తీసుకెళ్లి అక్కడ మళ్ళీ ఫిక్స్ చేయాలి. అంటే అది అప్పటికి చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అయినా సరే రామ్ గోపాల్ వర్మ పట్టుబడితే అక్కినేని వెంకట్ ఏం చేశారంటే దాని అంతా కూడా ఎక్కడెక్కడ పార్ట్లు విడదీయించి రాత్రిపూట మళ్ళీ అక్కడ పైన బిగించి మీకు దాన్ని చూపించారు. అంటే మీకు లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ లో అక్కినేని నాగార్జున జర్కిన్ వేసుకుంటాడు, అలాగే రఘువరన్ మామూలుగా వేసుకున్నటువంటి వాటితో కదలిక కనపడుతుంది, గాలి వేగం ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతుంది. అలాగే ఈ సీన్కి ఫైట్ మాస్టర్ రాజు ఈ క్లైమాక్స్ ఎలా డిజైన్ చేశాడంటే చాలా మంది ఫైటర్స్ అలాగే బాంబు బ్లాస్ట్లు ఇలాగా అతను డిజైన్ చేశాడు. కానీ రాత్రికి రాత్రి అక్కినేని వెంకట్కి రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పాడంటే రొటీన్ గా మన క్లైమాక్స్ తీయద్దు, మనం యువతరాన్ని ఆకట్టుకునే రీతిలో మనం తీస్తున్నాం కాబట్టి ఈ ఫైట్ వద్దు, నేనే ఇండివిజువల్ గా సోలోగా 1-to-1 ఫైట్ పెడదామన్నారు. అక్కినేని వెంకట్కి అప్పటికే నమ్మకం వచ్చింది రామ్ గోపాల్ వర్మ టేకింగ్ మీద, సరే అన్నారు. కానీ ఫైట్ మాస్టర్ రాజుకు మాత్రం నచ్చలా. నేను డిజైన్ చేసింది కాదనుకున్నప్పుడు నేను దీనికి ఇంకెందుకు దర్శకత్వం ఈ ఫైట్ దానికి చేయాలని చెప్పి అక్కడ గోడకి చేతులు కట్టుకొని నిలబడిపోయాడు. దాంతో
ఆ సినిమాకి అప్పుడు కొరియోగ్రాఫర్ గా పనిచేసే విజయ్ని ఈ లాస్ట్ సీన్ క్లైమాక్స్ కి డిజైన్ చేయించారు. అతనే లాస్ట్ ఫైట్ కి డిజైన్ చేయించి సోలో ఫైట్ అంటే ఒకటే 1-to-1 ఫైట్ పెట్టారు. ఆ 1-to-1 ఫైట్ కూడా నిజంగా ఆ సినిమాకి హైలైట్. ఈ సినిమా ఈ క్లైమాక్స్ ఫైట్ అయిపోయిన తర్వాత అందరూ కూడా చర్చించుకుంది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఏం తీస్తున్నాడో తెలియట్లేదు, ఫైట్ మాస్టర్ రాజు చెప్పింది కూడా చేయట్లేదు, కాబట్టి ఈ సినిమా ఆడదని చెప్పి నిర్ణయించుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత క్లైమాక్స్ ఫైటే యువతరాన్ని బాగా ఆకట్టుకుంది. అసలు ఆ సినిమా బంపర్ హిట్ కావడానికి కూడా ఈ క్లైమాక్సే, ఈ ఫైటే. దాంతో ఇతను ఏం చేశారంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్ విజయ్ ఎవరైతే దీనికి డాన్స్ మాస్టర్ గా ఉంటూ ఫైట్ కంపోజింగ్ చేశాడో హిందీలో కూడా ఇతనికి అవకాశం ఇచ్చారు. ఈ ఫైట్ సన్నివేశాలన్నీ కూడా హిందీలో కూడా ఇతనే చేయడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ పాటల దగ్గర నుంచి, నూతనత్వం దగ్గర నుంచి, ఫైట్స్ దగ్గర నుంచి, అలాగే తను విజయవాడలో చదువుకున్నటువంటి కాలేజీ రోజులు, ఆ రోజు విజయవాడలో జరిగేటువంటి యువతరాన్ని పొలిటికల్ గా ఎలా ఉపయోగించుకుంటారు, పావులుగా ఎలా వాడుకుంటారు, వాళ్ళ మధ్య ఎలాంటి ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది, ఇదంతా కూడా ఈ సినిమాలో చూపించినప్పుడు చాలా మంది ఈ సైకిల్ చైన్స్ మరి చుట్టుకొని కాలేజీల్లో దెబ్బలాడుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మంది క్రిటిసిజం కూడా చేశారు. శివ సినిమాని ఇలా తీయటం వల్ల ఈవెన్ కాలేజీల్లో చదువులు పోయి ఈ యుద్ధాలు చేసుకుంటున్నారు, తనుకుంటున్నారని చెప్పి అపప్రద కూడా వచ్చింది. కాకపోతే ఈ సినిమా రికార్డులు మాత్రం అనంతర సాధ్యం. 22 కేంద్రాల్లో ఇది 100 రోజులు ఆడింది. ఒక కాకినాడలోనే 185 రోజులు ఆడటం జరిగింది. అలాగే అంతకుముందు అడవి రాముడు ఇలాంటి సినిమాలు ₹1 కోటి పైగా కలెక్ట్ చేసాయి. కాకపోతే అది ఆంధ్ర మొత్తం, కానీ ఒక నైజాం ఏరియాలో ₹1 కోటి పైగా కలెక్ట్ చేసినటువంటి చిత్రం శివ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమా చెన్నైకి సంబంధించిన ఒక ప్రముఖ వ్యాపారి అంటే అది తమిళలోకి డబ్ చేసుకోవడానికి ₹1,00,000 ఆఫర్ చేశాడు స్టార్టింగ్ లో. కానీ వీళ్ళు ఒప్పుకోలే, మేమే ఓన్ గా రిలీజ్ చేసుకుంటామని చెప్పేసి అన్నారు. తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీన్ని తమిళంలోకి డబ్ చేయడం జరిగింది. అప్పుడు ఎవరైతే ₹1,00,000 కొంటాం అన్న వాళ్ళు ₹85 లక్షలు పెట్టి దీన్ని కొనుక్కొని తమిళంలోకి రిలీజ్ చేయడం జరిగింది. తమిళంలో కూడా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే అసలు నాగార్జున తన స్టామినా ఏంటో ఈ శివ ద్వారా చూపించడం జరిగింది. శివ సినిమా ప్రేమాభిషేకం తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ కి మరొకసారి టానిక్ లాగా లభించింది. అన్నపూర్ణ స్టూడియోస్ తర్వాత కాలంలో అనేకమైన విజయవంతమైన సినిమాలు తీయడానికి కారణం కూడా ఈ శివానే. అలాగే నాగార్జున తన ఇమేజ్ మార్చుకున్నారు. అంతకుముందు అక్కినేని నాగేశ్వరరావుకి ఇమేజ్ ఏంటంటే దేవదాసు, ట్రాజడీ క్యారెక్టర్స్ ఇలాంటివి ఉండేవి. ఆయనకు ఒకే ఒక కోరిక ఏంటంటే నాగార్జున ఒక ఇమేజ్ లో బందీ కాకూడదు, అతను అన్ని రకాలైనటువంటి పాత్రలు చేయాలి. కాబట్టి నాగార్జున వెరైటీగా కావాలంటే శివ లాంటి ఒక ఫైట్ సన్నివేశాలతో అంటే సినిమా కావాలని కోరుకుండేవాడు. తన కెరీర్ లో ఫైట్ తో ఉండేటువంటి సినిమా చేయలేకపోయారు. అదే అక్కినేని నాగార్జున చేయాలని చెప్పి కోరుకున్నారు. ఆ కోరికని నెరవేర్చినటువంటి రామ్ గోపాల్ వర్మ నిజంగా అందరి మనలో కూడా స్థిరచాయిగా నిలిచిపోతాడు అనుకున్నాం. కానీ మరి ఈ రోజుల్లో కనుక చూసుకుంటే ఇట్లా అధ్వానమైనటువంటి సినిమాలు, అధ్వానమైనటువంటి కామెంట్స్ చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఆ కెరీర్ అప్పుడే అలాగే కనుక చేసుంటే ఈరోజు ఆల్ ఇండియాలోనే నెంబర్ 1 దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయ్యేవాడేమో. అవకాశాన్ని అయితే అతను కోల్పోయాడు. శివ సినిమా మాత్రం నాగార్జున కెరీర్ లో రామ్ గోపాల్ వర్మ ఇచ్చినటువంటి ఒక బ్లాస్ట్ అని చెప్పడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు.